అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ ప్రభుత్వంలో ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డాయి. దానివల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. గత సంవత్సరంలో మేము తుంగతుర్తికి వెళ్ళాం. చూస్తే కొన్ని కోట్ల విలువైన ఇసుకని మన కర్నూలు జిల్లాలో కొన్ని కోట్ల విలువైన ఇసుకను దోచాను. ఆ రోజు ప్రశ్న మాట్లాడాను, మీకు ధైర్యం ఉంటే అకౌంట్ వేయండి, ఇసుక ఎన్ని కోట్ల విలువ చేసే ఇసుక లిఫ్ట్ చేశాను, మీరు దానికి రెస్పాన్స్ కాలేదు. ఈరోజు మేము వచ్చాక మా ప్రభుత్వం చంద్రబాబు వస్తే నిన్న ఇసుక ఫ్రీ ఇసుక స్కీమ్ మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో దాదాపు కొన్ని వేల ఇసుకని దోసుకున్నారు, అకౌంట్ లేదు. అలాగే సరాయి కూడా. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిపోయింది. ఈరోజు మళ్ళీ ప్రజల కన్నుల్లో ప్రజల్లో సంతోషం చూస్తున్నాం. మేము ఇది 5 ఏళ్ళలో కుంటుపడిన కన్స్ట్రక్షన్ తిరిగి స్టార్ట్ చేయబోతుంది. గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఇచ్చిన నిధులు తప్ప నుంచి ఈ ప్రభుత్వం ఇచ్చిన పాపని నాకు ఇచ్చాక క్వాలిటీ లేదు, ఎక్కడ క్వాలిటీ లేదు. ఒకటే కాదు, అన్ని రకాలు. ఇప్పుడు మళ్ళీ కర్నూలు హాస్పిటల్ ఉంది, అది కూడా క్వాలిటీ లేదు. క్యాన్సర్ హాస్పిటల్, రకరకాల బిల్డింగ్ తీసుకుంటే అన్ని క్వాలిటీస్ లేకపోయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మన కర్నూలు జిల్లాలో బ్రహ్మాండమైన ఆఫీస్ కట్టుకున్నాడు. డబ్బు ఎవరిది? ఆ డబ్బు ఎవరిది? అలాగే 26 ఆఫీసర్ బిల్డింగ్ కట్టుకున్నాడు, కంప్లీట్గా ఇల్లీగల్గా. ఆయన ఏదో 30 ఏళ్ళు నేను శాశ్వతంగా ఉంటాను ఉద్యోగస్తోనే అన్ని చోట్ల పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. దీనివల్ల ప్రజా సంబంధించిన డబ్బు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయిందో దానివల్ల ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతిపోయింది. కాబట్టి ఎవరు కూడా మేము ఎంక్వైరీ చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ బిల్డింగ్స్ కూడా గవర్నమెంట్ ఆఫీసులకు కన్వర్ట్ చేయబోతున్నాం. ఏదైతే ఇల్లీగల్ కానివ్వండి, పొలాలు కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. అన్నిటి కూడా దాన్ని కంప్లీట్గా డీటెయిల్ తీసుకొని ఎక్కడ ఫ్రాడ్ జరిగింది, ఏం పని తెలుసు మొత్తం కూడా బయట తీసి తప్పకుండా బీద సంబంధించిన పొలాలు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. మాకు కావాల్సింది అన్ని కులాలు మొత్తం అభివృద్ధి రావాలి. 5 ఏళ్ళు అల్లాడిపోయినారు ఉద్యోగాలు లేక, క్యాపిటల్ లేదు, ఉద్యోగాలు లేవు, రైతులకు సబ్సిడీ లేవు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. పండించే పంటకు గిట్టుబాటు ధర లేదు, రకరకాల సమస్యలు. కాబట్టి అన్ని సమస్యలు కూడా అంచెలంచెలుగా తీసుకుపోతాం. తప్పకుండా మా ప్రభుత్వంలో తప్పకుండా క్యాపిటల్ ఏర్పడుతుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, సిటీ నంబర్ 1 సిటీ అవుతుంది. దాంతోపాటు కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు మా డోన్లో మైనింగ్ కాలేజ్ ఒకటి కావాలి, అలాగే హార్టికల్చర్ హబ్ ఉంది, అది కావాలి. అది పెండింగ్ ఉన్న ప్రాజెక్టు కంప్లీట్ చేద్దాం. వేదావతి కానివ్వండి, ఆర్డిఎస్ కానివ్వండి, ఎల్ఎస్ కానివ్వండి, వేదావతి కానీ. ఇంకా దాంతోపాటు ఓరకల్ ఒకటి కూడా ప్రొవైడ్ పెట్టారు, అది కూడా డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తారు. కూడా 10,000 కోట్లు 20,000 కోట్లు అవుతుంది. దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా డోర్ ప్రాంతం కానీ, బెల్చెల ఆ ప్రాంతం అంతా కూడా ప్రాంతం కానీ, ఆ ప్రాంతంలో కూడా తాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ ప్రాజెక్టులో తొందరలో పూర్తి చేయాలని మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడి, ముస్లింలతో మాట్లాడి తొందరనే వేదావతి గారి డబ్బులు కేటాయించుకొని ఆల్రెడీ కేటాయించారు గతంలో. ఆ జియో క్యాన్సిల్ చేసి కాబట్టి మళ్ళీ కొత్త జియో వచ్చి దానికి మళ్ళీ రీఇయర్స్ అలా ఎక్స్పైర్ చేయించి తొందరలోనే 2 ఇయర్స్లో దాన్ని కంప్లీట్ చేస్తాం. తప్పకుండా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ ప్రాజెక్ట్ అని పూర్తి చేస్తాం. రాయలసీమలో తాగునీరు సమస్య కానివ్వండి, కోడుమూరు కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి, లోన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫస్ట్ బయట తాగునీరు సమస్య. దాంతోపాటు ఇండ్లు కూడా ఇస్తాం. ఇప్పటిగా ఇసుక ఫ్రీ కాబట్టి ఇండ్లు ఇచ్చి తొందరలోనే ఆంధ్ర ప్రజల్లో ముఖాల్లో కళ్ళు చూస్తాం. మాకు కావాల్సింది వాళ్ళ ఉత్సవం, వాళ్ళ కళ్ళులో ఆంధ్ర భాషలోకి రాలి. అదే మా తెలుగుదేశం పార్టీ కానీ మా విధానం కానీ ఉంది. కాబట్టి తప్పకుండా మేమంతా కలిసి అన్ని కులాలు కలుపుకొని అభివృద్ధి పోతాం. ఏదైనా మైనారిటీస్ కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ అభివృద్ధి ముందుకు పోతాం. జగన్మోహన్ రెడ్డి కలగంటున్నాడు, నేను మళ్ళీ వచ్చే ఎలక్షన్ వస్తా చెప్పి కలగంటున్నాడు. అది కానిపోయిన పడ్డది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి ఛాన్సే లేదు. చంద్రబాబు నాయుడు గారు మేధావి, విజనరీ మ్యాన్, ఆయనకు దూరదృష్టి బాగుంది. ఏం చేయాలి, అభివృద్ధి అంటే మన ఆర్థిక పరిస్థితి ఎలా పెంచుకోవాలి, పిల్లల భవిష్యత్తు అనేది బాగా స్టడీ చేశారు. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైకాపాకి ఇచ్చే ఛాన్సే లేదు. శాశ్వతంగా మళ్ళీ మేమే ఉంటాం, ఇంకా 10 ఏళ్ళు మేము ఉంటాం. ఆయన కళ్ళగంటున్నాడు. ఆయన నడితే బెస్ట్, హిమాలయ ఎక్కడ పోతే బెస్ట్, అది లేదా బెస్ట్. అది లేదా మతం లేదా క్రిస్టియన్ మతం లేదా హిందూ మతం తీసుకొని ఆయన జపం చేసుకుంటే కానీ ఇంకా ముఖ్యమంత్రి ఛాన్స్ లేదు.
ప్రజల్లో ఇది నా భావన, ప్రజల భావన. 5 సంవత్సరాలు నగదు చూపించాడు, ప్రతి చోట మనకు చూపించాడు. కార్యకర్త కూడా చాలా ఇష్టపడారు. అంటే ఎలక్షన్లకే కార్యకర్త, తర్వాత ప్రజల బెనిఫిట్స్ మొత్తం పోవాలి. అది లేకుండా అవుట్ సైడ్ పెట్టాడు కాబట్టి అన్ని చోట్ల ప్రజలు అసంతృప్తి ఉన్నారు, మాకు కనబడుతుంది. అటువంటి అసంతృప్తి దున్నబెట్టి మేము తప్పకుండా అందరితో కలిసి ప్రాంతాల్లో తాగునీరు సమస్య కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. రోడ్స్ కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్ కావాలి. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం కే ఫ్యాక్టరీ వచ్చింది అనంతపురంలో. అలాగే ఎక్కడ ఫ్యాక్టరీ ట్రై చేస్తాం, మంచి ఫ్యాక్టరీ, లేకపోతే హార్టికల్చర్ షాప్ కానివ్వండి, లేకపోతే మైనింగ్ కాలేజ్ కానివ్వండి, దాంతోపాటు అదర్ ఇండస్ట్రీస్. తర్వాత రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంటుంది మన దగ్గర, అది కూడా పెండింగ్ ఉంది. నేను మాట్లాడి తప్పకుండా కూడా తొందరగా ఓపెనింగ్ చేసి తద్వారా 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండైరెక్ట్లీ డైరెక్ట్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది. దానివల్ల ప్రాంతంతో అభివృద్ధి చెందుతుంది. అవన్నీ కూడా కంప్లీట్ చేసి తప్పకుండా ప్రజల జీవంతో మేము మళ్ళీ ముందుకు వస్తాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్ మేము తప్పకుండా అధికారికి వస్తాం. డోన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగాయి, ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయి, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి డోన్ కాదండి, రాష్ట్ర మొత్తం దోసుకున్నారు. ఒక డోన్ కాదు, పార్ట్ అందులో పార్ట్ అంటే చాలా చోట్ల ఉన్నాయి. డోన్ కాదు, అంటే ఎంక్వైరీ చేస్తాం. నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఆర్టీఓ కూడా కంప్లైంట్ చేశారు చెప్పాను ఉన్నాయండి, దాన్ని ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు ఇంకా మాకు ఇంకా ఇన్స్ట్రక్షన్ రాలేదు. వచ్చాక కొత్త అధికారులు వచ్చాక డీటెయిల్ తీసుకొని డెఫినెట్గా ఉంటే యాక్షన్ చాలా ఉన్నాయి. కొన్ని కాలేజెస్ యూనివర్సిటీలో కొంచెం ఫ్రాడ్ జరిగింది, రకరకాల భూ కబ్జా జరిగింది, రకరకాల సమస్యలు ఉన్నాయి. అవి కూడా ఇంకా మాకు వచ్చింది, మేము మొన్నే వచ్చాం కాబట్టి ఇంకా డీటెయిల్గా తీసుకొని అన్నీ కూడా ఎక్కడ ఫ్రాడ్ జరిగింది, ఎక్కడ మైన్స్ కానీ, లేదా శాండ్ కానీ, లేదా సారా కానీ, రకరకాల సమస్యలు అన్నీ కూడా డీటెయిల్ తీసుకొని మా జిల్లాలో ఏమేమి జరిగింది దాని కూడా మేము సేవతో మాట్లాడే మీద సిబిఐ ఎంక్వైరీ చేసి తప్పకుండా పనిష్మెంట్ తీసుకుంటాం. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో చాలా కేసెస్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని డీటెయిల్ తీసుకొని డెఫినెట్గా దాని మీద సీఐ గారితో మాట్లాడి తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి దాని మీద శిక్షించే బాధ్యత ఉందా కూడా. మాకు ముఖ్యంగా ఈ గత 5 సంవత్సరాలు సారా తర్వాత మట్కా గంజా ఎక్కువైపోయింది. నేను క్లియర్ చెప్పాను, అది పరిస్థితుల్లో ఇవన్నీ కరికర చెప్పి నేను మా తాలూకా చెప్పాను, కంప్లీట్ కంట్రోల్ చేస్తున్నాం. దీనివల్ల పిల్లలు చనిపోతున్నారు. నాకు చాలా మంది పిల్లలు కంప్లీట్ ఇచ్చారు. తల్లిదండ్రులు మా డోన్లో గంజా ఎక్కువైంది, డోన్ కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గంజా ఎక్కువైంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త ఆఫీస్ వచ్చాక వాళ్ళకి ఫస్ట్ మేము విషయం అంటే ఫస్ట్ ఇల్లీగల్ థింగ్స్ కంప్లీట్ కలిసేయాలి. పిల్లలు పోటీ చనిపోతుంది. ముఖ్యంగా గంజాయి సారా మట్కా తప్పకుండా అరికట్టి పిల్లల భవిష్యత్తుని కాపాడుతూ కూడా మనం చేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.